taking captivity captive. Let's study this a bit. Now remember, you got something that can take that captivity. Charano. When you don't know, the captivity will come and take you captive. But if you know who you are, you will take the one who is going to take you captive, you will take him captive. వాడు వచ్చి నిన్ను బంధించాలని బంధించకుండా కాపాడని నువ్వు అంటున్నావు, కానీ నీలో ఉన్నవాడు నిన్ను బంధించేవాడినే నువ్వు బంధించేటువంటి సామర్థ్యము గల ఆత్మ నీలో పెట్టాడు. ఈరోజు ఈ వాక్యం బోధించుండగా ఈ ఆత్మ నీలోంచి బయటకు వచ్చి అద్భుతాలు చేయను గాక. లెట్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ కమ్ అవుట్ అండ్ స్టార్ట్ వర్కింగ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఆర్ రెడీ ఫర్ ద స్పిరిట్ ఇన్ యూ టు కమ్ అవుట్? ఎంతమంది నాలోంచి ఆత్మ వచ్చి చరణ్ యేసుప్రభు వారు అంతకంటే తక్కువ ఆత్మనిచ్చాడా, అదే ఆత్మనిచ్చాడా? ఎంతమంది అదే ఆత్మను నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవింగ్ ద సేమ్ స్పిరిట్, ద సేమ్ స్పిరిట్ that can take captivity captive, that can take captivity captive, the same spirit. ఎప్పుడైతే వాక్యం నీకు తెలియదో, you feel inferior, the strong man becomes tough. But when you know the word, you become superior and you bind the strong man. Let's now go to Job 42 42 10 నుంచి 12. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఓకే, ఒకవేళ నీకు నష్టం జరిగిపోయిందా, ఏదో ఒక ఇబ్బంది జరిగిందా, డబ్బులు పోయాయా, ఆర్థికంగా దెబ్బతిన్నావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో గాడ్ ఇస్ టెల్లింగ్, నేను చెరగా పట్టుకోవడమే కాదు, ఐ క్యాన్ టర్న్ ద క్యాప్టివిటీ. God will turn. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. God said, I can turn your captivity. I can turn. నిరుద్యోగ సమస్య, రోగం వచ్చేసిందా, షుగరు, బీపీ, థైరాయిడ్, టీబీ, అప్పులు, నడవలేకపోతున్నావా, డబ్బులు పోయాయా, స్తోమత పోయిందా, వాట్ ఎవర్ యూ లాస్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, చెరగా పట్టుకోవడమే కాదు, he is a captivity turner. He can turn your captivity, whatever you're going through. He can shift your season. He can turn your captivity. యోబు యొక్క పరిస్థితిని అంతటిని మార్చేసి రెండంతలు ఇచ్చాడంట. ఎవరైతే ఆల్రెడీ బాధపడి, ఇబ్బంది పడి, ఉద్యోగము, ఆస్తి నష్టము, ఐశ్వర్య నష్టము, బాధ, కష్టం, I don't know what you have lost. The God who turned the captivity of Job will turn your captivity today in Jesus' mighty name. He is a specialist for captivity. What God can do, ఒక చెరను ఏం చేస్తాడు? ఆ చెరలోంచి ఆయన విడి. నెంబర్ 1, he can set you free. He can also set you free. He can turn the captivity. He can take captivity captive. And he can set you free from captivity also. But the most powerful thing is taking captivity captive. చెరలో వేసిన తర్వాత నీకు వచ్చేటువంటి నష్టాన్ని, ఆ చెరలో ఉంటుండగా నీకు వచ్చేటువంటి నష్టాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు. యోబులాగా. యోబు ఒక చెరలోకి వెళ్ళిపోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తర్వాత దేవుడు తిరిగి ఇచ్చేసాడు. హీ క్యాన్ టర్న్ ద క్యాప్టివిటీ అంటారు దాన్ని. ఇంకొకటేమో చెరలోంచి నిన్ను విడిపించడం. మూడవది అసలు అంతగా పవర్ఫుల్, అది మొదట చెప్పాను నేను, చెరగా పట్టుకోవడం. చూడండి, పౌలు శీల రాత్రి ప్రార్థిస్తారు. చెరసాల్లో వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు చెర పునాదులతో బయటకు వచ్చేసి ప్రతి ద్వారము తెరవబడుతుందంట. ప్రతి ద్వారము, every door of the jail opened, every door when they prayed in the night, every door, captivity captive. అంటే చెర ఇక ఉండదు. ఆ జైలర్ అందరూ వెళ్ళిపోతారేమో నీ కత్తి తీసుకొని, he want to kill himself. Then he said, no, don't die. ఐజియా 61:1 చదువుదాం. ప్రభువగు యెహోవాత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలండి. The anointing. Who is the anointing? The Holy Spirit is the anointing. It's the Holy Spirit. నువ్వు వాక్యం చెప్పిన, ప్రార్థించిన, the Holy Spirit gets stirred up in you. అదే చెప్తాడు పౌలు మరి తిమోతికి రాస్తున్నప్పుడు, నీలో పరిశుద్ధాత్ముడు, he will be quick and he will be stirred up, మరి ప్రజ్వలింప చేయబడి నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి, ఈ అభిషేకం దేనికి? మరి చెర నుంచి నిన్ను విడిపించడానికి, చెరలోని వారి విముక్తి, సెట్టింగ్ యూ ఫ్రీ. ఇంకొకటేమో
మరి ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చేయడం, యోబులాగా 200. ద మోస్ట్ పవర్ఫుల్ అనాయింటింగ్ ఈస్ ద జెనరేటింగ్ ఆఫ్ జీసస్. క్యాప్టివిటీ క్యాప్టివ్. ఆ చెరను చెరగా పట్టు. ఎవ్రీ డోర్ వాజ్ ఓపెన్ వెన్ పాల్ అండ్ సీలస్ దే సాంగ్ ఇన్ ద నైట్. యాక్ట్స్ చాప్టర్ 16 రైట్ 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. కమాన్. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంటే చెరసాల చెరగా పట్టబడ్డది. యు సీ దట్ నౌ. ఆల్ డోర్స్ వేర్ ఓపెన్. ఎవ్రీ డోర్ వాజ్ ఓపెన్. పునాదులు కదిలిపోయాయి. దట్ మీన్స్ ద క్యాప్టివిటీ వాజ్ టేకెన్ క్యాప్టివ్. ద క్యాప్టివిటీ, నిన్ను ఫ్రీ చేయడం. 1 level ఈజ్ టు సెట్ యూ ఫ్రీ. నీ కోల్పోయింది తిరిగి చేయడము, దాట్స్ 1 level. చెర నుంచి విడిపించడం, దాట్స్ 1 level. చెరను చెరగా పట్టుకోవడము 1 level. వాట్ ఆర్ యూ థింకింగ్ టుడే? ఐఎమ్ నౌ ఇంట్రడ్యూసింగ్ ద మైటీ గాడ్ దట్ ఈస్ ఇన్ యూ. నీలో ఉండే గొప్ప దేవుడిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ ద మైటీ గాడ్ దట్ ఈస్ ఇన్ యూ. A powerful God who is outside, he is already inside. ఆయన సిలువలో మరణించినప్పుడు, యేసు దేవుడిని ఒప్పుకున్నప్పుడే ఆ పవర్ఫుల్ గాడ్ నీలోకి వచ్చేసాడు. నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంట్రడ్యూసింగ్ హిమ్. యు సీ దట్ నౌ. అండ్ సడన్లీ దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్క్వేక్, సో దట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ప్రిజన్ వేర్ షేకెన్. ఫౌండేషన్ అంటే ఏంటి? చెరను చెరగా పట్టుకున్నాడు. ద వన్ ఇన్ యూ కెన్ నౌ టేక్. ఈ భూమి మీద ఏది బంధించేది ఉందో ఆ బంధించేదాన్ని పునాదులతో సహా తీసివేసి బంధించే సామర్థ్యం ఈరోజు మీ అందరిలో ఉండే పరిశుద్ధాత్ముడికి ఉంది. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యూ గాట్ దట్ స్పిరిట్, మ్యాన్. టాక్ టు యువర్ నైబర్, యువర్ డాడ్, యువర్ మామ్, యువర్ సిస్టర్, యువర్ కజిన్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, if you are alone, say, I got that spirit in me. If you are alone, talk to yourself. David encouraged himself. దావీదు తనంతట తాను చేసుకోండి. నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు, దేవునితో ఉన్నాడు. David used to talk to your own spirit and soul. You got such a powerful spirit. Captivity captive. You see that now? వెంటనే తలుపులన్నీ తెరుచుకోనను. ఎవరికైతే ఈరోజు ఏ ద్వారాలైతే ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి మీ తాత ముత్తాతల నుంచి పితరుల శాపాలు, మాకు ఈ నష్టాలు జరుగుతాయి, మాకేమో ఈ బలహీనత ఉంది, మా తాత ముత్తాతలు నాకు పుట్టుక నుంచి ఇది ఉందండి అని, ఈరోజు ఆ చెరను చెరగా పట్టుకొని ఆ శాపాలన్నిటిని చెరగా చేసి దేవుడు ప్రతి తలుపులన్నీ, when an anointing is being released you based on the scripture and revelation, write it down and put it in your spirit. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఇఫ్ ద ఫౌండేషన్స్, భూకంపం అంటే చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ఆల్ డోర్స్, ఫైనాన్షియల్ డోర్స్, హీలింగ్ డోర్స్, జాబ్ డోర్స్. నీకు ఏం జరిగింది? ఎవరైనా అవమానించారా? పరువు. ఓకే, ద డోర్ ఆఫ్ గుడ్ ఫేమ్. ఓకే, ద డోర్ ఆఫ్ హెల్త్, ద డోర్ ఆఫ్ జాయ్, యువర్ హస్బెండ్, యువర్ కిడ్స్, హౌస్, car, business, every door, the visa, every door. When captivity is taken captive, miracles will happen. చెరను చెరగా పట్టుకుంటే బోల్డ్ ఈవులు అవుతాయి, అన్ని వరాలు వస్తాయి, అన్ని ద్వారాలు తెరవబడతాయి. I don't know whom I'm preaching to. Somebody's captivity is being taken captivity today. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బంధింపడ్డావో తెలియదు. ఈ రోజు నీవు బంధించిన దాన్నే దేవుడు బంధించి ప్రతి తలుపు తెరవబోతున్నాడు. Father, in the name of Jesus, Lord Jesus, I pray for all the viewers. ఇదిగో ఈరోజు చెరగా పట్టుకునే సామర్థ్యము మాలో పెట్టావు. దాన్ని అబ్రహాం ఆశీర్వాదం అన్నావు. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరిలో నుంచి ఈ అబ్రహాం ఆశీర్వాదము బలాన్నిచ్చి, శక్తినిచ్చి, చెరగా పట్టుకొని, give them power to take captivity captive. I release this blessing on every viewer. మాలో ఏది పోలేదు, మాలో చెరగా పట్టుకునే ఆత్మ మమ్మల్ని కాపాడింది అని మేమందరము సాక్ష్యములుగా చెప్పే కృప మా అందరికీ దయచేయమని నా జడని ప్రార్థిస్తున్నాము.